రథసారథి రంగంలోకి దిగాడు. కార్ స్పీడ్ పెంచేందుకు రెడీ అయ్యాడు. ఇవాల్టి సిరిసిల్ల టూర్ తో పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వరుస సమావేశాలతో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 2 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యదర్శులతో ఆయన చర్చించారు. అలాగే ఓటర్ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరపాలని నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 22 నుండి 24 వరకు జరిగే నియోజకవర్గాల సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఓటర్ల జాబితాను సవరించుకోవడమే ఎజెండాగా సమావేశాలు జరగబోతున్నాయి. మరోవైపు ఇవాళ్టి నుంచి కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి టూర్లకు శ్రీకారం చుడతారు. రేపు ఎల్లుండి వరంగల్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు జిల్లాల్లో నిర్మించే పార్టీ కార్యాలయాలపైన జనరల్ సెక్రటరీల సమావేశంలో సూచనలు చేశారు.